ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం. జిల్లాలో టిట్కో గృహాల లబ్ధిదారుల రుణాలు, రికవరీలకు సంబంధించిన వివరాలు సమర్పించండి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగలి ఆదేశం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు చర్యలు చేపట్టాలి. హెచ్ఎంలకు సూచించిన జిల్లా విద్యాశాఖ అధికారి పి. రమేష్. ఉచిత ఇసుక పాలసీపై హర్షం వ్యక్తం చేసిన భవన నిర్మాణ కార్మికులు. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సమక్షంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. సీజనల్ వ్యాధులు, అతిసార, డెంగీపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు స్థానిక మెయిన్ రోడ్లోని సూపర్ బజార్ నుంచి జగన్నాథపురం వరకు గురువారం ర్యాలీ నిర్వహించారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సూపర్ బజార్, మసీద్ సెంటర్, గ్లాస్ హౌస్, గోల్డ్ మార్కెట్ సెంటర్ మీదుగా జరిగిన ర్యాలీని ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతతోనే అనేక వ్యాధులను నియంత్రించవచ్చునని అన్నారు. నగరపాలక సంస్థ ద్వారా మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ చేస్తున్నప్పటికీ ప్రజలు కూడా చైతన్యవంతులై తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. కొబ్బరి బొండాల వ్యర్థాలు, వర్షపు నీరు, నిల్వ నీరు వల్ల కూడా దోమలు వృద్ధి చెంది అనేక వ్యాధులకు కారణమవుతున్నాయని అన్నారు. అందువల్ల ప్రజలు తమ నివాసాల వద్ద చెత్తను, నిల్వ నీటిని ఉండకుండా ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా వైద్యుల సూచనలు పాటిస్తూ కాచి చల్లార్చిన నీటిని త్రాగడం, వేడిగా ఉండే ఆహారాన్ని భుజించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఒకప్పుడు తమ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దోమలపై దండయాత్ర కార్యక్రమాన్ని కాకినాడ నుంచే శ్రీకారం చుట్టారని, ఆ సమయంలోనే ప్రజల్లో ఎంత అవగాహన వచ్చిందని వనమాడి పేర్కొన్నారు. నగరాన్ని దోమల రహిత కాకినాడగా తీర్చిదిద్దడంలో నగరపాలక సంస్థ అధికారులతో పాటు ప్రజలు, డ్వాక్రా సంఘాలు, అంగన్వాడీలు, ఇతర ఉద్యోగులు సమిష్టిగా పనిచేయాలని ఆయన కోరారు. కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జె. వెంకట్రావు మాట్లాడుతూ తగిన జాగ్రత్తలు పాటిస్తే అతిసార, డెంగీ వంటి వ్యాధులు దరిచేరవని అన్నారు. ప్రజలు చైతన్యవంతులై పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఆరోగ్య జాగ్రత్తలు పాటించడం ఎంతో ముఖ్యమని అన్నారు. ర్యాలీలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నాగేశ్వర్ నాయక్, నగరపాలక సంస్థ సూపరింటెండెంట్ ఇంజనీర్ పి. సత్యకుమారి, స్మార్ట్ సిటీ ఎస్సీ వెంకట్రావు, MHO డాక్టర్ పృథ్వీచరణ్, ఈఈ మాధవి, సిటీ మిషన్ మేనేజర్ డేగల వెంకటరాజు, నగర టీడీపీ అధ్యక్షులు మల్లిపూడి వీరు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, ఆర్పీలు, COలు, ANMలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. దోమలపై దండయాత్ర చేసినప్పుడు చాలా అవేర్నెస్ వచ్చింది ప్రజల్లో. చాలా అవేర్నెస్ రావడం, జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని పట్టించుకున్న సందర్భాలు లేవు. నేనేమంటానంటే, ఒక శాసనసభ్యులుగా మీ మనిషిగా మన పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకుంటూ మనం కాకినాడని కాపాడుకుంటూ ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుకుందాం. మనందరూ కూడా సహకరించాలని కూడా సందర్భంగా తెలియజేసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి హెల్త్ సెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, డాక్టర్లు వచ్చారు, అదేవిధంగా సచివాలయం సిబ్బందులు వచ్చారు. నేనేమంటానంటే, సచివాలయం సిబ్బంది కానీ, వాలంటీర్స్ కానీ
ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మన మహిళా సంఘాలు వచ్చారు, అంగన్వాడీ వాళ్ళు వచ్చారు, ఆశా వర్కర్లు వచ్చారు, ఆర్పీలు వచ్చారు. ఆర్పీలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి ఆర్పీ కానీ అంగన్వాడీ టీచర్స్ కానీ మీ వల్ల సాధ్యం అవుతుంది. ఇది ఎందుకంటున్నానంటే మహిళా సంఘాలు ప్రతి ఇంట్లో డ్వాక్రా గ్రూప్ వాళ్ళు ఉన్నారు, ప్రతి ఇంటికి ఒక డ్వాక్రా వాళ్ళు ఉన్నారు, ప్రతి సభ్యురాలు ఒక ఇంట్లో ఉన్నారు, అంగన్వాడీ ఉన్నారు, ఆశా వర్కర్లు ఉన్నారు. మీరందరూ కూడా మీ ఇంటితో పాటు పరిసర ప్రాంతాలు కూడా డ్వాక్రా గ్రూపులు చేర్చడమే కాదు, లోన్లు ఇప్పించడమే కాదు, దోమలు లేని కాకినాడగా చేయాలంటే ఈ డ్వాక్రా గ్రూపులు అది ఆశా వర్కులు మీరందరూ ఖచ్చితంగా పనిచేస్తే తప్పనిసరిగా దోమలు లేని కాకినాడగా చేయొచ్చు అనుకునే సందర్భంగా తెలియజేస్తున్నా. మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు పెట్టుకుంటున్నాం. ఇందులో అన్ని వర్గాల ప్రజలు, అదేవిధంగా ఉద్యోగులు అందరూ కూడా ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి ఇది ఒక పెద్ద కార్యక్రమంగా ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అదేవిధంగా రూరల్ ఏరియా నుంచి కూడా మన ఎక్కువ మంది ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇదంతా ప్రజల్లో అవగాహన తీసుకొచ్చి వారి చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఆహార పదార్థాలు శుభ్రంగా ఉంచుకుని తినటం, తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వాళ్ళు ఈ ఏదైతే డయేరియాని అరికట్టడం, అలాగే ఇతర జబ్బులు డెంగ్యూ కానీ ఇతర వ్యాధుల నుంచి కూడా వారు సంరక్షించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. జిల్లాలో టిడ్కో గృహాల లబ్ధిదారులకు బ్యాంకుల వారీగా మంజూరు చేసిన రుణాలు రికవరీలకు సంబంధించిన వివరాలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ టిడ్కో గృహాల పురోగతిపై టిడ్కో మెప్మా అధికారులతో సమీక్షించారు. జిల్లాలో మంజూరైన టిడ్కో గృహాల రిజిస్ట్రేషన్, లబ్ధిదారులకు అప్పగించిన గృహాలు, బ్యాంకుల ద్వారా లబ్ధిదారులకు మంజూరు చేసిన రుణాలు, వాటి రికవరీల వివరాలపై జిల్లా కలెక్టర్ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 7,288 టిడ్కో గృహాలకు గాను 6,384 గృహాలు నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఇందులో 3,386 గృహాలు రిజిస్ట్రేషన్, తనఖా ప్రక్రియను పూర్తి చేసి ఆయా మున్సిపాలిటీ లబ్ధిదారులకు అందజేసినట్లు కలెక్టర్ తెలిపారు. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయని అన్నారు. ప్రధానంగా జిల్లాలో టిడ్కో గృహాల లబ్ధిదారులకు బ్యాంకుల వారీగా మంజూరు చేసిన రుణాలు, రికవరీలకు సంబంధించిన వివరాలు సేకరించి నివేదిక సిద్ధం చేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో టిడ్కో సూపరింటెండెంట్ ఇంజనీర్ బి శ్రీనివాసరావు, ఈఈ రీటా, మెప్మా పీడీ బి ప్రియంవద, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు స్కూల్ హెచ్ఎంలు చర్యలు చేపట్టాలని జిల్లా విద్యాశాఖ అధికారి పి రమేష్ పిలుపునిచ్చారు. కాకినాడ శాంతినగర్లో గల శ్రీ రామకృష్ణ పబ్లిక్ స్కూల్ ఆడిటోరియంలో కాకినాడ డివిజన్ మండల విద్యాశాఖ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సమీక్షా సమావేశం జరిగింది. కాకినాడ డివైఈఓ వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించగా డిఈఓ పి రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఈఓ రమేష్ నాడు నేడు మధ్యాహ్న భోజనం, విద్యార్థుల అటెండెన్స్ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు హెచ్ఎంలు చర్యలు చేపట్టాలని కోరారు. రామకృష్ణ పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ కేఎస్ఎస్ శర్మ మాట్లాడుతూ తమ పాఠశాలలో సమీక్ష నిర్వహించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ అర్బన్ ఎంఈఓ సిహెచ్ రవి, డీసీబీ సెక్రటరీ వెంకట్రావు, సీఎంఓ చామంతి నాగేశ్వరరావు, ఈఈ వెంకటరాజు, డిస్ట్రిక్ట్ సైన్స్ కోఆర్డినేటర్ వినిల్, మండల విద్యాశాఖ అధికారులు, పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, రామకృష్ణ సేవా సమితి ప్రెసిడెంట్ విఎల్ గాంధీ, జాయింట్ సెక్రటరీ సతీష్, వకలంక రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అంటే నిలబడి సిఆర్ ఆపరేటర్ కానీ ఎంఐఎస్ కానీ సిఆర్ కానీ పడదు అడుగు పరిస్థితి ఉంది. ఎంఈఓస్ ప్రతి రోజు కూడా 10 గంటల కన్నా లేదా 12 లోపే మీ లాగిన్ సోకి చేయించి ఏ స్కూల్ పెడెన్స్ ఉంది, అన్ని స్కూల్స్ అన్ని మండలాలు పెద్ద స్కూల్స్ లేవు, ఒక్క అర్బన్ మాత్రమే కాస్త పెడెన్స్ కాస్త ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువగా ఉంటాయి కదా, అటెండెన్స్ ఎక్కువగా ఉంటుంది. మీద చోట్ల మామూలుగా ఉంటాయి. ప్రతి హై స్కూల్లో కూడా అటెండెన్స్ 10 అప్డేట్ కావాలి. అది స్టాండర్డ్ ప్రతిరోజు కూడా మనం చెప్పాల్సిన పని అన్నీ వస్తుంది. మీ అందరూ మీరే చూసుకొని మీ మనం ఎక్కడైతే ఏ స్కూల్ లేదో ఆ స్కూల్ విజిట్ చేయండి. విజిట్ చేసి అక్కడ ఏం చూడండి, ఇంకేంటి రావాలని అక్కడండి. మేనేజ్మెంట్ వెళ్తేనే వాళ్ళు ఎలర్ట్ అవుతారు. స్కూల్ పేపర్ కూడా వాళ్ళకి ఫోన్ చేసి అటెండెన్స్ ఏంటి చెప్తా ఉంటే కాదు. 20 సార్లు గెలిస్తే
రివ్యూ మీటింగ్ జరిగిందండి. ఇది చాలా ఆనందకరమైన విషయం. అందరూ హెడ్ మాస్టర్స్ అందరికీ కూడా రివ్యూ మీటింగ్ జరిగింది. ఇక మా సమితిలో ఇది జరగడం అన్నది చాలా మాకు చాలా ఆనందకరంగా ఉంది. అంతేకాకుండా ఈ సమితిలో జరుగుతున్న అనేక కార్యక్రమాలని, తర్వాత సేవా కార్యక్రమాలని, స్కూల్ జరుగుతున్న కార్యక్రమాలు కూడా మేము డిఓ గారికి వివరించడం జరిగింది. వారు సంతోషించారు. అలాగే ఒక మొక్క కూడా నాటారు. అనేక పుస్తకాలు కూడా మేము ఎగ్జిబిషన్ చేసి చూపించడం జరిగింది. వాటిని కూడా టీచర్స్, వచ్చిన హెడ్ మాస్టర్స్ అది కూడా ఆసక్తిగా పరిశీలించారని నేను ఈ విధంగా ఈరోజు చెప్తున్నానండి. మా ప్రెసిడెంట్ గారు విఎల్ గాంధీ గారు, తర్వాత ఏమో జాయింట్ సెక్రటరీ సతీష్ గారు, ఒక్కలంక రామకృష్ణ గారు, అందరూ కూడా లైఫ్ మెంబర్స్ ఒక్కలంక రామకృష్ణ గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా జరుగుటకు ఇక్కడ అన్ని విధాలా సహకరించారు, సేవ చేశారు. ఇక్కడ వారందరికీ కూడా రామకృష్ణ ఇంగ్లీష్ మీడియం తరఫున అందరికీ కూడా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉచిత ఇసుక పాలసీని అమలు చేయడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో గ్లాస్ హౌస్ సెంటర్లో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక పాలసీ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ టీఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు గదులు సాయిబాబా, యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు కె జానీ సాయి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడిన 20 రోజుల్లోనే ఉచిత ఇసుక పాలసీని అందించారని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన దోపిడీని అరికడుతూ సులభతరంగా ప్రజలకు ఇసుకను అందించేందుకు శ్రీకారం చుట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగరాధ్యక్షులు మల్లిపూడి వీరు, నాయకులు గ్రంథి బాబ్జీ, బచ్చు శేఖర్, బాబు, అమలకంటి బలరాం, కోడూరి పెద్ద, పాణి, చింతలపూడి రవి, సత్యబాబు, నెల్లి వెంకటరమణ, గిరి, కాశీ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం కూడా చేయలేకపోయింది. అదే సందర్భంలో కాకినాడలో రాజీవ్ గురుకల్పలో ఒక భవన నిర్మాణ కార్మికుడు ఆర్థిక ఇబ్బందులతో చనిపోతే ప్రభుత్వం పట్టించుకోకపోతే అదే సమయంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఆ రోజున మా లోకేష్ బాబు గారు వచ్చి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి ₹1,00,000 సాయం చేయడం కూడా జరిగింది. కానీ ప్రభుత్వం ఎటువంటి సాయం చేయలేదు ఆ రోజు వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అలాంటి సందర్భాలు రాష్ట్రంతో జరిగినాయి. కాకినాడ ఒకటే కదా, రాష్ట్రం అంతా జరిగినాయి. అనేక కుటుంబాలు కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరాధ్యక్షలు చేసి ప్రభుత్వాన్ని సహాయం కోరినప్పుడు కూడా చేయలేకపోయింది. అటువంటి పరిస్థితులు ఎంతోమంది చనిపోయారండి భవన నిర్మాణ కార్మికులు. అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈరోజు ప్రతి కుటుంబానికి న్యాయం జరగాలి, కార్మికులందరూ సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అనే ఆలోచనతోనే ఈరోజు ఉచిత ఇసుకని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ సందర్భంగా ప్రజలే కాదు, కార్మిక సంఘాలన్నీ కూడా ఈరోజు తాపీ మేస్త్రులు కానీ, అదేవిధంగా వడ్రంగి మేస్త్రులు కానీ, ఇంకో మేస్త్రి అంటే ఒక తాపీ మేస్త్రి ఒకటే కాదు ఇల్లు కడితే, తాపీ మేస్త్రితో పాటు ఈ రోజున వడ్రంగి మేస్త్రి, ఎలక్ట్రికల్ పని చేసేవాడు, అదేవిధంగా ప్లంబరు, అదేవిధంగా అన్ని రకాలుగా పెయింటరు, అన్ని వర్గాల కార్మిక సంఘాలకు కూడా ఈరోజు పని దొరుకుతుంది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మా కాకినాడ నగరంలో ఈ ప్రాంతంలో తాపీ మేస్త్రులు అందరూ కూడా పనుల కోసం పడిగాపులు కాస్తూ ఉంటారు. పని ఎక్కడ దొరుకుతుంది, ఎవరు ఎక్కడికి వెళ్దామని. అలాంటి వాళ్ళందరూ కూడా ఇది ఉచిత ఇచ్చారని చెప్పి ఈరోజు వాళ్ళే నాయకుడు చంద్రబాబు నాయుడు పాలాభిషేకం చేసి వాళ్ళు హర్షాన్ని వ్యక్తం చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఆ కార్యక్రమం మేము పాల్గొన్నాం. ఇప్పుడే సోదరుడు కార్మిక సంఘాల నాయకుడిగా 2 విషయాలు మాట్లాడారు. ఈరోజు చెప్తున్నా, రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలందరూ కూడా ఉచిత ఇసుక ఇవ్వడమే కాదు, మిమ్మల్ని సంతోషపరచడమే కాదు, అదేవిధంగా గత ప్రభుత్వం ఎవరన్నా చనిపోతే, బిల్డింగ్ నుంచి పడిపోతే చంద్రన్న బీమా ఇచ్చేవాడు అండి. చంద్రన్న బీమా ఇచ్చి ఆదుకున్న కుటుంబాలకి అలాంటిది కూడా లేకుండా చేశారు. మళ్ళీ చంద్రన్న బీమా ఇస్తాం, ఈ ఉచిత ఇవ్వడే కాదు చంద్రన్న బీమా కూడా ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందరికీ.
అల్లూరి సీతారామరాజు నాటక కళా పరిషత్ కాకినాడ ఆధ్వర్యంలో 4 రోజుల పాటు నిర్వహిస్తున్న 24వ ఉభయ తెలుగు రాష్ట్రాల నాటికల పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళా మందిరంలో అల్లూరి సీతారామరాజు నాటక కళా పరిషత్ 24వ ఉభయ తెలుగు రాష్ట్రాల నాటికల పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి సంస్థ కార్యదర్శి పంపన దయానంద బాబు అధ్యక్షత వహించగా క్షత్రియ పరిషత్ అధ్యక్షులు అడ్డూరి భాస్కర రామకృష్ణంరాజు, మేజర్ జ్యోతుల వెంకట ప్రసాద్, పెద్దాడి సూర్యకుమారులు ముఖ్య అతిథులుగాను సంస్థ గౌరవ అధ్యక్షులు కర్రి భామరెడ్డి, అధ్యక్షులు కర్రి అచ్యుతరామారెడ్డి, ఉపాధ్యక్షులు ఎస్విఎస్ఎన్ మూర్తి విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. తొలుత అతిథులు స్వర్గీయ జ్యోతుల సీతారామమూర్తి, షేక్ షహీద్ బాబు చిత్రపటాలకు, అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన వాళ్లర్పించి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం అతిథులు రామకృష్ణ, భాస్కర్ రాజు, కర్రి అచ్యుతరామారెడ్డి, జ్యోతుల వెంకట ప్రసాద్లు రిబ్బన్ కత్తిరించి కళా ప్రాంగణాలను ప్రారంభించారు. తొలుత ఘంటసాల కళాపీఠం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వరాభిషేకం కార్యక్రమాన్ని అతిథులు పెద్దాడి సూర్యకుమారి, కర్రి భామరెడ్డి, కర్రి అచ్యుతరామారెడ్డి, పంపన దయానందబాబు, బాలు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఘంటసాల కళాపీఠం గాయని గాయకులచే నిర్వహించిన స్వరాభిషేకం కార్యక్రమం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. జైంట్ యూకేవీసీ జీవీఆర్ ప్రసాదరాజు చేతుల మీదుగా గాయకుడు బాలుకు రంగస్థల కళారంగ విశిష్ట ప్రతిభా పురస్కారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఎస్విఎస్ఎన్ మూర్తి, ఎస్వీఆర్ బాపిరాజు, బాబీ, బాలు శాస్త్రి, పివి ప్రసాద్, ఎన్ ప్రభుదాసు, మురళి, విజయ్ కుమార్, మార్ని జానకిరామ్ చౌదరి, పుల్లారావు, ఎస్వి రమణ, సిఎస్ మూర్తి, ఎం రామకృష్ణ, దక్షిణామూర్తి, పక్కి మణిబాల తదితరులు పాల్గొన్నారు. మాజీ అధ్యక్షులు, మాజీ గౌరవ అధ్యక్షులు, అలాగే కాకినాడ పురపాలక సంఘానికి 10 సంవత్సరాలు ఏకదాటిగా చైర్మన్ పదవి అలంకరించి కాకినాడ నగర ప్రజలకు వారు చేసినటువంటి సేవలకు, కళాకారులకు వారు చేసినటువంటి గౌరవ అభిమానానికి ఈ రోజున జ్యోతుల సీతారామరాజు గారి కళా వేదికను ప్రారంభించడానికి వారి కుటుంబ సభ్యులు, కుమారులు ఏపీ వెంకట ప్రసాద్ గారు, మేజర్ జనరల్ రిటైర్డ్, వారు చేశారు. వారి అమృత హస్తాలతో కళా వేదికను ప్రారంభించవలసిందిగా సంస్థ సీతారామరాజు స్మారక కళా వేదిక పాల్గొనని కోరి ప్రార్థిస్తున్నాం. అత్యంత ప్రమాదకరమైన టోలిన్ లిక్విడ్ తో వెళ్తున్న ట్యాంకర్ బోల్తా కొట్టిన ఘటన కాకినాడ జిల్లా పెద్దాపురం జంక్షన్ వద్ద చోటు చేసుకుంది. కాకినాడ పోర్టు నుండి హైదరాబాద్కు వెళ్తున్న MH04 KF 0706 నంబర్ గల ట్యాంకర్ రోడ్డు పక్కన ఉన్న హైటెన్షన్ కరెంటు స్తంభాన్ని ఢీకొట్టి బోల్తా కొట్టింది. సమాచారం తెలుసుకున్న పెద్దాపురం పోలీసులు అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పెను ప్రమాదం పొంచి ఉందని గ్రహించి 3 అగ్నిమాపక శకటాలను సంఘటనా స్థలంలో ఉంచారు. ఎటువంటి ప్రమాదం జరిగినా నివారణ చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని పెద్దాపురం అగ్నిమాపక అధికారి జగన్నాథరావు తెలిపారు. అయితే జనసంచారం లేని ప్రదేశం కావడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ట్యాంకర్లో ఉన్న 11 టన్నుల లిక్విడ్ గాల్లో కలిసిందని, ట్యాంకర్లో ఉన్న 11 టన్నుల లిక్విడ్ను ఎయిర్ ప్రెషర్ ద్వారా మరో ట్యాంకర్కు డంప్ చేస్తున్నారు. ఘటన జరిగిన రోడ్డులో ఎటువంటి వాహనాలను అధికారులు అనుమతించడం లేదు. క్లౌడ్ కింద ఫామ్ అవ్వకుండా డిస్పర్స్ అయ్యే విధంగా మొత్తం మా కాకినాడ నుంచి ఏడిఎఫ్ఓ గారు ఆ వెహికల్, తర్వాత మన పెద్దాపురం వెహికల్, దాంట్లో రాజమండ్రి నుంచి స్పెషల్ వెహికల్ ఫైర్ క్రాష్ టెండర్ కూడా వచ్చింది. ఇది ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో ఫైర్ అయితే
దాన్ని మనం ట్యాకిల్ చేయగలమనే ఉద్దేశంతో రాజమండ్రి నుంచి కూడా మా ఆర్ఎఫ్ఓ గారు పంపించడం జరిగింది. కాబట్టి ఈ 3 వెహికల్స్తోనే మేము దీన్ని దాదాపు ఫైర్ అవ్వకుండా చూడగలిగాం. ఉదయానికి అందరూ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు రావడం జరిగింది. అలాగే ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ గారు తెల్లవారుజాము 4 వచ్చి ఈ ఆపరేషన్స్లో పాల్గొన్నారు. అలాగే ఏవైతే కంపెనీ తాలూకు సంబంధించిన టొలిన్ ట్యాంకరో అది కాకినాడ పోర్ట్ నుంచి హైదరాబాద్ వెళ్తుందని తెలిసింది. వాళ్ళు కూడా వచ్చి ఇప్పుడు ప్రస్తుతం ఫైరు ఆపడం జరిగింది కాబట్టి దాన్ని అసలు ఫైర్ అవ్వకుండా చూసాం కాబట్టి దానిలో మిగిలిన ఆ టొలిన్ని వేరే ఎంటీ వెహికల్ తెచ్చి అందులోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కంప్రెసర్ ద్వారా. అది సేఫ్గా అవుతుంది. మనం ఛార్జ్డ్ హోజెస్ పట్టుకుని రెడీగా ఉన్నాం దాన్ని ఫేస్ చేయడానికి. వితిన్ ఇంకొక 2-3 అవర్స్లో ఆ ట్యాంక్ పూర్తిగా ఖాళీ అవుతుంది. దాదాపు అది 22 టన్స్ కెపాసిటీ ఉన్నది. నియర్లీ 10 to 12 టన్స్ అది గాలిలో కలిసిపోవడం జరిగింది, లీక్ అయ్యి. కొద్దిగా అదృష్టం కొద్దీ ఫారెస్ట్ ఏరియాలో రోడ్డు అవతల పడడం, ఇలాగే ట్రాఫిక్ డైవర్షన్కి కొద్దిగా అవకాశం ఉండడంతో ఇక్కడ వేరే ప్రదేశాల్లో జరిగి ఉంటే మాత్రం చాలా పెద్ద ప్రమాదంగా మారేది. ఇక్కడ జరగడం ఏదో పబ్లిక్ సేఫ్టీ, పబ్లిక్ కానీ ఎవరికి ఏ విధమైన ఇది కలగలేదు, నష్టం కలగలేదు. ఇది తదుపరి చర్యలు మన సీనియర్ ఉన్నతాధికారులు వస్తున్నారు. వారి చెప్పిన ప్రకారం మిగిలిన యాక్షన్స్ అన్నీ ఉంటాయి. రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సమాజంలో నిరుపేదలకు కళ్ళజోళ్లు పంపిణీ చేస్తున్నట్లు ట్రస్ట్ ఫౌండర్ ప్రెసిడెంట్ డాక్టర్ బాదం బాలకృష్ణ తెలిపారు. కాకినాడ రామారావుపేటలో గల లయన్స్ కమ్యూనిటీ హాల్లో రెడ్ కాన్వెంట్ 1978 చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు కళ్లజోళ్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ట్రస్ట్ ప్రెసిడెంట్ సీమకుర్తి పాపారావు అధ్యక్షత వహించగా ట్రస్ట్ సభ్యుడు రామ్ చరణ్ ముఖ్య అతిథిగా పాల్గొని పేదలకు కళ్లజోళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ఫౌండర్ ప్రెసిడెంట్ డాక్టర్ బాదం బాలకృష్ణ మాట్లాడుతూ రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఇప్పటివరకు 4 కోట్ల రూపాయలతో పేద ప్రజలకు విద్య, వైద్యం, ఉపాధి కల్పనకు సహాయం అందించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సెక్రటరీ జగన్నాథరావు, సభ్యుడు రెడ్నం రమణమూర్తి, వృద్ధులు పాల్గొన్నారు. అంటే 3000 కళ్ళద్దాలు మేము ఈ ట్రస్ట్ ద్వారా గుర్తించడానికి, లైన్స్ క్లబ్ ద్వారా గుర్తించిన వారికి ఉచితంగా ఇస్తున్నాం. అలాగే బట్టలు కూడా ఇస్తున్నాం. మా రెడ్ కాన్వెంట్ పూర్వ విద్యార్థి ఇళ్లలో కానీ, స్నేహితుల వద్ద కానీ, చుట్టుపక్కల అపార్ట్మెంట్లో నేను కూడా కలెక్ట్ చేసి ఈ కార్యక్రమానికి ఇవ్వడం. ప్రత్యేకంగా ఇది బాదం బాలకృష్ణ ప్రార్థన క్లాస్ ప్రాజెక్టు లైన్స్ క్లబ్ నిర్వహిస్తున్నది. ఈ నిర్వహణలో మేము నిజాయితీని గుర్తించి జనరల్ హాస్పిటల్కి వెళ్ళిన పేదవాళ్ళు 50 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ ఇక్కడికి వస్తున్నారు. అది వారందరికీ కూడా ఆ ప్రాజెక్ట్తో పాటు మేము కూడా సపోర్ట్ చేస్తే ఎక్కువ మందికి ఒకరోజు పర్మనెంట్ ప్రాజెక్ట్గా గుర్తించి దీనికి 5 ఏళ్ళుగా సపోర్ట్ చేస్తున్నాం. దీన్ని ఫ్యూచర్లో కూడా కంటిన్యూ చేస్తాం. ప్రజలందరినీ కోరేది అంటే మీ ఇళ్ల వద్ద ఉన్న పాత వాడిన మంచి కళ్ళద్దాలు ఉంటే ఈ యొక్క లైన్స్ క్లబ్ వారికి ఇవ్వాల్సిన కోరుతున్నాం. అలాగే బట్టలు ఏమైనా ఉంటే చిరగకుండా, బత్తలు పడకుండా ఉండి మంచి ఉంటే ఇస్త్రీ చేయించేస్తే పేదవారికి ఇస్తామని తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్న రెడ్ కాన్వెంట్ పూర్వ విద్యార్థుల ప్రెసిడెంట్ అయినటువంటి పాపారావు గారికి, ఈ కార్యక్రమానికి చేసిన సెక్రటరీ జగన్నాథరావు గారికి, అలాగే రెడ్నం రమణమూర్తి గారికి, తదితర మిత్రులందరికీ కూడా ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇలాగ ట్రస్టులు ఫార్మ్ చేసి మిగతా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వివిధ కళాశాలలో చదివిన వాళ్ళు, స్కూల్లో చదివిన వాళ్ళు 10 మందికి హెల్ప్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5-C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4-L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లో గల అంబేద్కర్ బాలుర వసతి గృహం పనులను పరిశీలించి త్వరితగతిన పనులు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ భావజాలకులు పిల్లి రామారావు
జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలిని కోరారు. జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన షాన్ మోహన్ను అంబేద్కర్ భావజాలకులు పిల్లి రామారావు ఆధ్వర్యంలో నాయకులు కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ బాలుర వసతి గృహం నిర్మాణ పనులను కలెక్టర్ దృష్టికి వారు తీసుకుని వచ్చారు. దీనిపై కలెక్టర్ షాన్ మోహన్ సగిలి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు సింహశేఖర్, పెద్దపాటి కామరాజు, దారపు ఓంకార్, అమలదాసు రాజు, మోర్తా రమేష్, జగడం రవికుమార్, దోనం నీలకంఠం, పంతగడ వెంకట్రావు, కొల్లపు రమేష్ తదితరులు పాల్గొన్నారు. పని ప్రారంభించడం జరిగింది. అది స్లాబ్ హైట్కి వచ్చి ఆగింది. ఇంకా మనం కొత్తగా దీన్ని ఏదో మంజూరు చేయమని మనం అడగట్లేదు. ఉన్నటువంటి నిధుల్ని దాన్ని మాకు సకాలంలో ఇచ్చినట్లయితే ఆ హాస్టల్ పూర్తవుతుంది. పిల్లలందరూ కూడా చదువుకునే అవకాశం ఉంటుంది. గత ప్రారంభించినప్పుడు కూడా ఈ అకాడమిక్ ఇయర్ నుంచి మనం కుర్రలందరినీ కూడా ఈ అకాడమిక్ ఇయర్ నుంచే స్టార్ట్ అయిపోయేలాగా చేద్దామని చెప్పేసి లాస్ట్ ప్రభుత్వంలోనూ కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. కానీ అది జరగలే. దీన్ని కలెక్టర్ గారు కొంచెం మంచి ప్రత్యేక దృష్టి పెట్టి దీన్ని సకాలంలో ఈ నిధులు ఇచ్చినట్లయితే ఈ హాస్టల్ కార్యక్రమం అనేటువంటిది పూర్తవుతుంది. కనీసం ఇప్పుడు రేపు జూలై, ఆగస్టులో కాకపోతే సెప్టెంబర్లోనైనా సరే పిల్లలు వచ్చి చదువుకునే అవకాశం వారినే కల్పించమని సకాలంలో దీనికి ఇవ్వాల్సినటువంటి నిధులు మంజూరు చేసి ఈ కార్యక్రమం పూర్తి చేయమని చెప్పి కోరుకుంటూ దళిత సంఘాల తరపున మేమందరం కూడా మరి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తాం. మీకు త్వరలో అది ఏం చేయాలో మేము చేస్తాను అని వాగ్దానం చేశారు. అలాగే అంబేద్కర్ హాస్టల్ గురించి కూడా చెప్పాం, అంబేద్కర్ భవనం గురించి కూడా చెప్పడం జరిగింది. దాని మీద కూడా చూసి నేను తప్పనిసరిగా మీరు ఏదైతే అడుగుతున్నారో దాని మీద త్వరలో నేను అంతా చూసి ఒకసారి పరిశీలించి నాకు గ్రాంట్ ఎక్కడి నుంచి ఇవ్వాలో, నాకు కొత్త కదా గ్రాంట్ ఎక్కడి నుంచి ఇవ్వాలో తెలియదు కాబట్టి త్వరలో మళ్ళీ దాని వివరాలను తెలుసుకుని నేను దానికి మీకు న్యాయం చేస్తాను అని చెప్పారు. చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే కలెక్టర్ గారు కూడా పాపము ఆ రోజునే మారిపోక ముందు రోజునే వచ్చి హాస్టల్ విజిట్ చేసి దానికి కొంత గ్రాంట్ కూడా రిలీజ్ చేశారు. ఆ రోజునే మరి పాత బిల్లు ఏదో ఉంటే 22 లక్షలు బిల్లు ఉంటే ఆ బిల్లు కూడా రిలీజ్ చేయమని సిపో వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఎంపీ గ్రాంట్లో ఉన్న నిధుల్లో నుంచి అవి కూడా ఇమ్మని ఇచ్చారు. మరి ఆ బిల్లు కూడా ఇవ్వలేదు. అది కూడా సార్తో చెప్పాము. అది కూడా మరి నేను చూసి మాట్లాడి చేస్తానన్నారు. మరి చాలా సంతోషం. మరి ఆ పని పూర్తవుతుందని కలెక్టర్ గారి ద్వారా తప్పనిసరిగా పూర్తవుతుందని ఆశిస్తున్నాం. కుటుంబ ప్రణాళిక అనేది అభివృద్ధి చెందిన భారతదేశానికి మంచి గుర్తింపు అని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని కరప మండల వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ నాయక్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని మండల కేంద్రం కరప గ్రామంలో ప్రపంచ జనాభా దినోత్సవం పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిహెచ్సి వైద్య సిబ్బంది పాల్గొన్నారు. కాంట్రాసెప్టివ్ మెథడ్స్లోకి వచ్చేప్పటికి ఏంటంటే మరి జనాలు ఎవరు ఒకళ్ళు ఇద్దరు చాలా అనుకునే వాళ్ళకి తప్పనిసరిగా మనం ఏదైతే ట్యూబెక్టమీ, వ్యాసెక్టమీ అనేవి కూడా చేస్తూ ఉన్నారు. అలానే మనకు ఏంటంటే ముఖ్యంగా ఈ కాంట్రాసెప్టివ్ నిరోధ కానివ్వండి, మలాయన్ కానివ్వండి, ఈ పుట్టిన వెంటనే అంటే సీజన్ జరిగిన వెంటనే మనకు ఏంటంటే PPIUCD అని చెప్పనేసి ఇవి అన్నీ కూడాను ప్రభుత్వం వారు ఎవరైతే విల్లింగ్ ఉంటారో వాళ్ళు అందరూ కూడా చేయించుకునేలాగా, వ్యాసెక్టమీ, ట్యూబెక్టమీ అవి కూడా చేయించుకునేలాగా అందరూ పర్మనెంట్ మెథడ్స్, టెంపరీ మెథడ్స్ కూడా ఉన్నాయి. వీటిని కూడా అందరూ కూడా ఫాలో అయ్యేలాగా మొత్తము ప్రభుత్వం వారు అన్ని రకాలుగా మరి ఆశాల దగ్గర నుంచి, ఏఎన్ఎం దగ్గర నుంచి, MLHP దగ్గర నుంచి అందరూ కూడాను ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి మరి మనం గ్రూప్గా మీటింగ్ని పెట్టేసి విలేజ్ లెవెల్లో అన్నీ కూడా వాళ్ళు వ్యాసెక్టమీ చేయించుకుంటే వ్యాసెక్టమీ, ట్యూబెక్టమీ చేయించుకుంటే ట్యూబెక్టమీ లేదు, మనకు ఈ టెంపరీ మెథడ్స్ ఏదైనా కాండమ్స్ కానీ, నిరోధ కానీ, పోతే మామూలుగా మన ఈ మాలాయన్ ఓరల్ పిల్స్ కానీ వాడుకునే వాళ్ళు కూడాను ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ అన్నీ ఎప్పటికప్పుడు అందజేస్తూ ఉన్నారు. ఇవి ఎప్పటికప్పుడు కూడా మేము ప్రజల్లోకి అవేర్నెస్ కల్పించేసి వారు దేనికైతే విల్లింగ్ అవుతారో దాని ద్వారా ఇచ్చేసి మరి బిడ్డకు మధ్య ఎడమ 3 సంవత్సరాలు ఉండేలాగా మనం ప్రమోట్ చేస్తూనే ఉన్నాము. మరి ఇలాగ ఆరోగ్యంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతోనే మనం మరి అన్ని కూడా ఈ కార్యక్రమాలు ఏదైతే ప్రభుత్వం పెట్టి ఉద్దేశించిందో ఆ కార్యక్రమాన్ని కూడా 8, 9, 10 తరగతి విద్యార్థులకు వ్యక్తిగత క్రమశిక్షణపై ఇంపాక్ట్ స్పీకర్ రాఘవరావు, కౌమార బాలికలకు వ్యక్తిగత పరిశుభ్రతపై డాక్టర్ హైమావతి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు లయన్స్ క్లబ్ ఎలైట్ ప్రెసిడెంట్ MSRV సత్యనారాయణ తెలిపారు. కాకినాడ శ్రీనగర్ నగరపాలక సంస్థ పాఠశాలలో లయన్స్ క్లబ్ ఎలైట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యక్తిగత క్రమశిక్షణ, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి క్లబ్ ప్రెసిడెంట్ సత్యనారాయణ అధ్యక్షత వహించగా రాఘవరావు, డాక్టర్ హైమావతి, బర్ల సూర్యనారాయణ విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కార్యక్రమ వివరాలను క్లబ్ ప్రెసిడెంట్ MSRV సత్యనారాయణ, పాస్ట్ RC బడే గోవింద్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ KVR వరప్రసాద్, ట్రెజరర్ TVV
సత్యనారాయణ, అడ్మినిస్ట్రేటర్ ముంజులూరు విశ్వేశ్వరరావు, పైడ వెంకటనారాయణ, కందాల రవి, కటకం శ్రీనివాస్, ఎన్వివి సుబ్రహ్మణ్యం, గూటూరు సత్యనారాయణ శాస్త్రి, విద్యాసాగర్, స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 10th పిల్లలకి, మగ పిల్లలకి డిసిప్లిన్ మీద, ఆడపిల్ల కౌమార స్థితిలో ఉన్న పిల్లలకి తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద ఒక లేడీ డాక్టర్ హైమావతి గారితో క్లాస్ ఇచ్చాం. అలాగే మగపిల్లలకి రాఘవరావు గారు ఇంపాక్ట్ నుంచి వచ్చారు, ఆయన చేత క్లాసులు ఇప్పిస్తాం. అలాగే బర్ల సూర్యనారాయణ గారిని రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఆయన చేత మేము 8th క్లాస్ పిల్లలకి కూడా అవగాహన సదస్సు పెడుతున్నాము. ఇలాగే ఫ్యూచర్లో కూడా మంచి క్లాసెస్ ఇద్దామని ఉద్దేశంతో ఉన్నాము. ఈరోజు ఈ కార్యక్రమంలో మా లయన్స్ క్లబ్ సభ్యులు శ్రీ బడే గోవిందరావు గారు, అలాగే పైడా నారాయణరావు గారు, కందాల రవి, సుబ్రహ్మణ్యం గారు, అలాగే టీవీ సత్యనారాయణ, కటకం శ్రీనివాస్ గారు, అలాగే గూటూరు సత్యనారాయణ గారు, శాస్త్రి గారు, తర్వాత కటకం శ్రీనివాసరావు గారు, అలాగే మా అడ్మినిస్ట్రేటర్ విశ్వేశ్వరరావు గారు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేసినందుకు అందరికీ నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇలాగే ఫ్యూచర్లో కూడా మిగతా స్కూళ్ళల్లో కూడా ఈ అవకాశాలు ఏర్పాటు చేయడానికి మా వంతు కృషి చేస్తామని చెప్తున్నాను. ప్రభుత్వ పాఠశాలలో సోమవారం ఈ హెచ్ఎం గారు అనురాధ మేడం గారిని వచ్చి కలవడం జరిగింది. ఈ ఎమ్మెల్యే గారు కొండబాబు గారు వచ్చిన తర్వాత ఈ స్కూల్లో ఏమన్నా లోపాలు ఉన్నాయా సరిదిద్దడం గురించి ఈ మేడం గారిని వచ్చి కలవడం జరిగింది. ఆవిడ ఈ స్టూడెంట్స్ ఎవరు టీచర్లు మాట వింటలేదు, వీళ్ళకి అవగాహన సదస్సు పెట్టాలని ఆ మేడం చెప్పడంతో మా ప్రెసిడెంట్ గారు లయన్స్ క్లబ్ ఎలైట్ ఎంఎస్ఆర్ సత్యనారాయణ గారిని ఫోన్ చేయడంతో ఆ డిస్కషన్ అవుతుండగానే ఆయన వెంటనే స్పందించి మా ఎలైట్ క్లబ్ తరఫున ఈరోజు పీరియడ్స్ మీద అవగాహనకు లేడీస్కి, జెంట్స్కి కెరీర్ డెవలప్మెంట్ మీద ప్రోగ్రామ్స్ అరేంజ్ చేయడం జరిగింది. దీనికి సహకరించిన మా క్లబ్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపు. కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో తృతీయ వార్షిక సప్తాహ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కలశ స్థాపన, శ్రీరామ సప్తాహం ప్రారంభం, స్వామివారికి విశేష అర్చన, తీర్థ ప్రసాద వితరణ గావించారు. స్వర్గీయ వేలంగి బ్రహ్మం గురువు ఆశస్సులతో ఆలయ ప్రాంగణంలో శ్రీ దుర్గా వెంకటేశ్వర భజన సమాజం వారు పెద్దిరెడ్డి గోవింద్ ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ పెద్దలు, గ్రామస్తుల సహాయ సహకారాలతో ఈ సప్తాహ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమ వివరాలను ఆలయ కమిటీ తరపున బిరుదా బాబ్జీ ఆలయ అర్చకులు మీడియాకు వెల్లడించారు. సప్తాహ మహోత్సవాలు ఇప్పటికీ ఇది 3వ సంవత్సరం జరుగుతోంది. ఇక్కడ ఇది లోక కళ్యాణార్థం గ్రామస్తులందరూ కలిసి, ఇందులో మెయిన్ క్యారెక్టర్ బిరుదా సుబ్బారావు గారు ప్రోత్సహించి దీన్ని సహాయకులందరూ కలిసి, గ్రామస్తులు మొత్తం అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని పెద్దిరెడ్డి గోవింద్ గారు గురువు గారు పెద్దిరెడ్డి గోవింద్ గారు ఇదిలో ఇప్పటి నుంచి 3 సంవత్సరాలు జరుగుతున్నది. ఇది 3వ సంవత్సరం. ఈరోజు ఉదయం 5:16 కలస్థాపన చేసి ప్రస్తుతం జరుగుతున్న కార్యక్రమాలు. ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది కార్యక్రమంలో. అలాగే 18వ తారీఖు కార్యక్రమం పూర్తయిన తర్వాత మహాన్నదానం శ్రీ అరవ పాండురంగారావు గారు బ్రదర్స్ కలిసి చేస్తున్నారు కార్యక్రమం. అందరూ ఆహ్వానితులే. ఓం నమో వెంకటేశాయ. ఈ పేరు చెప్పండి. ఈ వెంకటేశ్వర గుడిలో అర్చకుడిగా పనిచేస్తున్నాను నేను. మా అబ్బాయి మెయిన్. నేను గోవర్ధన వెంకటేశ్వర సత్యనారాయణాచార్యులు. ఇక్కడ ఈ లోకల్లోనే ఉంటున్నాను నేను. కార్యక్రమం అంతా కూడా 1, 2 కూడా చాలా దిగ్విజయంగా జరిగింది. ఇది 3వదండి. 3వది ఈ కార్యక్రమం ఎందుకు తలెత్తున్నామంటే మన ఊరంతా సురక్షంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా చాలా ప్రాధాన్యత ఇచ్చారు ప్రజలు కూడా. ఇది అందరూ కూడా దీనికి చాలా సహకరించారు. అలాగే మరి ఈ సప్తాహ చివరి రోజున మా అరవ పాండురంగారావు బ్రదర్స్ వారు మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి 18వ తారీఖున మహాన్నదానం ఏర్పరిచారు. కావున ఈ ఛానల్ తరఫు నుంచి మా కొవ్వూరు గ్రామ ప్రజలకు వచ్చిన భక్తులందరూ కూడా ఆ మహాన్నదాన్ని జయప్రదం చేసి అందరూ వచ్చి తీర్థప్రసాద స్వీకరిస్తారని మరీ కోరుతున్నాం. మరి ఇట్లు మా దుర్గా వెంకటేశ్వర భజన సమాజం కొవ్వూరు కాకినాడ రూరల్. మరి మా గురువుగారు అనేటువంటి పెద్దిరెడ్డి గోవింద్ గారి ఆధ్వర్యంలో ఇదంతా 1st, 2nd కూడా చాలా దిగ్విజయంగా జరిగింది. అలాగే 3వది కూడా వారి సహాయ సహకారంతో ఆశీర్వాదాలతో జరుగుతుంది.
కావున ఈ కొవ్వూరు గ్రామ ప్రజలందరూ కూడా ఈ 7 రోజులు వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరిస్తారని మరి స్వామివారిని దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరిస్తారని మరీ కోరుతున్నాను. శివశక్తి మహిళా మండలి ఓం నమ శివాయ ప్రజాశక్తి ఇమానియల్ స్వచ్ఛంద సేవా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో డెంగీ జ్వరాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు వంకా వరలక్ష్మి, వంకా సతీష్ కుమార్, సింహాద్రిలు స్థానిక ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. అదేవిధంగా వారికి పాలిథిన్ వాడకం వల్ల కలిగే నష్టాలను తెలియజేశారు. స్థానిక ప్రజలకు మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శివశక్తి మహిళా సంఘం అధ్యక్షురాలు వంకా వరలక్ష్మి మాట్లాడుతూ దుమ్మలపేటలో డెంగ్యూ జ్వరాలపై స్థానిక ప్రజలకు అవగాహన కల్పించి అనారోగ్యం వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రామాదుర్గ, దేవి, లావణ్య, చింతపల్లి లక్ష్మి, శ్రీదేవి స్థానిక మహిళలు పాల్గొన్నారు. స్లమ్ ఏరియాలో ప్లాస్టిక్ నివారణ గురించి, తర్వాత శుభ్రత గురించి మేము కూడా డెంగ్యూ జ్వరాలతో కూడా జ్వరాలతో బాగా ఇదిగా ఉన్నారు. అందువల్ల మేము కూడా ర్యాలీ చేసి వీళ్ళ పరిశుభ్రత గురించి ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించడానికి మేము ప్రజలందరూ కూడా ముందుకు వచ్చారు. డాక్టర్ ఆర్పీలు అందరూ కూడా దీనికి చేసి ఎన్జిఓస్ ఆర్పీలు అందరూ కలిసి దీన్ని అభివృద్ధి చెందాలని అందరికీ ప్రజలందరికీ తెలియజేయాలి. కారుణ్య చారిటబుల్ సొసైటీ నుంచి ఈరోజు మొక్కల పెంపకం, తర్వాత ప్లాస్టిక్ నిరోధం వీటన్నిటి మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇవ్వడానికి మేము పాల్గొనడం జరిగింది. దాంట్లో భాగంగా మొక్కలు వేయడం మరియు చిన్న ర్యాలీ కూడా జరిగించడం జరిగింది. వీటన్నింటిలో కమ్యూనిటీ లెవెల్లో జనాలందరి మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ అవగాహన పెరగాలని కోరుకుంటూ, ప్రపంచ జనాభా రోజు రోజుకి పెరుగుతోందని, దీనివల్ల భవిష్యత్ తరాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ప్రతి ఒక్కరూ జనాభా నియంత్రణపై అవగాహన కలిగి ఉండాలని అలయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వనుము శ్రీనివాసరావు, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావులు పేర్కొన్నారు. గొల్లపాలెం శ్రీ కాకతీయ కళాశాల వద్ద వరల్డ్ పాపులేషన్ డే సందర్భంగా అలయన్స్ క్లబ్ ఆఫ్ కొల్లపాలెం లీలా కళ్యాణి సాధన క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షురాలు సలాది పుష్పవతి అధ్యక్షతన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అలయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వనం శ్రీనివాసరావు, విశిష్ట అతిథిగా అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మెంబర్షిప్ చైర్మన్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వనం శ్రీనివాసరావు, చప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి 1987వ సంవత్సరంలో ప్రపంచ జనాభా 5 బిలియన్లకు చేరుకున్న రోజు జూలై 11 సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుదలకు, తరుగుదలకు సంబంధించిన విషయాల గురించి ప్రజల్లో చలనం తెచ్చేందుకు గాను ఐక్యరాజ్య సమితి 1989వ సంవత్సరంలో దీనిని ప్రారంభించిందని అన్నారు. అనంతరం కాజులూరు సెంటర్లో విద్యార్థులతో మానవహారంగా ఏర్పడి నినాదాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లక్ష్మి, వీలి వీరలక్ష్మి, సురేష్ బాబు, దొమ్మేటి రాంపండు, శ్రీ కాకతీయ కాలేజ్ కరెస్పాండెంట్ చెల్లిపోయిన రాంబాబు, ప్రిన్సిపల్ మెరిగి గంగాధర్, డేగల సత్యనారాయణ, వి శ్రీనివాస్, కాలేజ్ సిబ్బంది, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇంతకుముందు 4, 5, 11, 12 మంది పిల్లల కన్నా రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒకళ్ళైతే ముద్దు, తప్పితే 2. ఇది ఇప్పుడు స్లోగన్ ఇప్పుడు జరిగేది. అంచేత మన జనాభా పెరగకుండా మనందరూ కూడా మనం కూడా భాగస్వామ్యం అవ్వాలి. అలాగే ప్రతి ఒక్కరు అన్ని విషయాలు తెలుసుకోవాలి. పిల్లలందరూ కూడా అన్ని విషయాలు తెలుసుకోవాలి. అంటే చరిత్ర చదువుకోవాలి, టీచర్స్ని గౌరవించాలి, పెద్దల్ని గౌరవించాలి. మెయిన్ ఇవన్నీ మీరు నేర్చుకోవాల్సిందే. లేచిన వెంటనే తల్లిదండ్రులకి నమస్కరించాలి. ఎవరైనా చేస్తున్నారా? లేదు. ఇవన్నీ కూడా మీరు పాటిస్తే భావి భారత పౌరులు చెప్పింది కదా, భావి భారత పౌరులుగా వెళ్ళాలంటే ఇవన్నీ మనకి అలవాటు కావాలి. ఆ విధంగా మనం ఉంటే ఒక మంచి సిటిజన్గా మనం ముందుకెళ్ళగలం. అంచేత ప్రతి ఒక్కరు ఈ విషయాలు తెలుసుకోండి. థ్యాంక్ యూ. గొల్లపాలెం లీలా కళ్యాణి సాధన క్లబ్ అధ్యక్షులైన సలాది పుష్పవతి గారి అధ్యక్షతన ఈ రోజుని ప్రపంచ జనాభా దినోత్సవాన్ని మరి ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రాన్ని కండక్ట్ చేయడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా మంచి పరిణామంగా భావిస్తున్నాం. మరి ప్రజల్లో జనాభా గురించి ఒక అవేర్నెస్ తీసుకురావాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది కాబట్టి మరి లీలా కళ్యాణి సాధన వారు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం చాలా మంచి శుభసూచనగా సూచిస్తూ మరి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఇంటి దగ్గర ఒక మొక్క నాటి, అంటే పరిసరాలను పరిశుభ్రత చేసుకోవడం, అలాగే పచ్చదనాన్ని పెంపొందించుకోవడం కోసం. అలాగే మన డిప్యూటీ సీఎం గారు అయినటువంటి మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వచ్చే వినాయక చవితి
కార్యక్రమాన్ని సందర్భంగా ఆయన మట్టితో ప్రతిమ చేసుకుని పూజించమని ఆయన ఒక శ్లోకం వేస్తున్నారు. దాన్ని కూడా మనందరూ కూడా స్వీకరించి అదొక యజ్ఞంగా తలపెట్టి, అంటే పర్యావరణానికి ఎటువంటి క్షీణత రాకూడదనేటువంటి ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అందులో కూడా మనం అందరూ పాల్గొనాలి. అలాగే మన విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు విద్య పైన మంచి అవగాహన కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా మంచి నిర్ణయాలు తీసుకుని ఈ రోజున విద్యను మనకి అనేక విధాలుగా ఉపయోగపడేటట్లు ఆయన సేవలు అందిస్తున్నారు. ఆయనకి కూడా ఈ రాష్ట్ర ప్రజల తరపున ధన్యవాదాలు తెలియపరుస్తున్నారు. జనాభా ఏ విధంగా పెరుగుతుందనేది మనందరికీ అవగాహన ఉంది. అయితే 1887 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి ప్రకారం జూలై 11న 500 కోట్ల జనాభా, ప్రపంచ జనాభా 500 కోట్ల జనాభా చేరిందనే ఉద్దేశంతో ఈ జూలై 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ప్రకటించారు. అయితే ఎప్పటి నుంచి కూడా జనాభా పెరుగుతూ వస్తూనే ఉంది. దీనికి కారణాలు ఏంటంటే చాలా వరకు అక్షరాస్యత లోపించడం వల్ల కూడా జనాభా పెరుగుదల కారణం అవుతుంది. అయితే ప్రతి ఒక్కరిలోనూ కూడా అక్షరాస్యత అనేది డెవలప్ చేసినట్లయితే ఈ జనాభా పెరుగుదల అనేది చాలా వరకు తగ్గించే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు శిశు మరణాల రేటు తగ్గించడం, లేకపోతే సామూహిక వివాహాలు కానీ, తక్కువ వయసులో వివాహాలు కానీ ఇవన్నీ కూడా జనాభా పెరగడానికి కారణం అవుతుంది. వీటి మీద ప్రభుత్వం కొంతవరకు చర్యలు తీసుకుంటే కనుక ఆటోమేటిక్గా జనాభాను తగ్గించడానికి అవకాశం ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం. జిల్లాలో టిట్కో గృహాల లబ్ధిదారుల రుణాలు, రికవరీలకు సంబంధించిన వివరాలు సమర్పించండి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగలి ఆదేశం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు చర్యలు చేపట్టాలి. హెచ్ఎంలకు సూచించిన జిల్లా విద్యాశాఖ అధికారి పి రమేష్. ఉచిత ఇసుక పాలసీపై హర్షం వ్యక్తం చేసిన భవన నిర్మాణ కార్మికులు. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సమక్షంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం. ఇవి ఇప్పటివరకు వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనులు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.